హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి గ్రాండ్ టెస్ట్లోని కొన్ని ప్రశ్నలు వివరించడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది ఇచ్చిన అంశాలలో సరికాని అంశాన్ని ఎన్నుకొనుము అని అడిగాడు. ఏంటి? సరికాని అంశాన్ని ఎన్నుకొనుము అని అడిగాడు. క్రింద ఇచ్చిన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఏ వచ్చేసి నిర్లక్ష్యం చేయబడిన శిశువు డాష్ క్వాసియార్కర్ అని అడిగాడు. బి చూసుకున్నట్లయితే మెరస్మస్ ఆఫ్రికన్ భాషా పదం. సి క్వాసియార్కర్ సన్నగా మరియు బక్కపలుచుగా ఉంటారు అని అడిగాడు. దీంట్లో సరికానిది ఎంచుకోమన్నాడు. ఆప్షన్ ఏ క్రింద ఏ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే నిర్లక్ష్యం చేయబడిన శిశువు క్వాసియార్కర్. ఓకేనా? క్వాసియార్కర్ వ్యాధి యొక్క లక్షణం ఏది? దాని యొక్క సెంటెన్స్ ఏంటంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే మెరస్మస్ ఆఫ్రికన్ భాషా పదం. మెరస్మస్ అనేది ఆఫ్రికా భాషా పదం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సి క్వాసియార్కర్ సన్నగా మరియు బక్కపలుచుగా ఉంటారు అని అడిగాడు. ఇక్కడ క్వాసియార్కర్ అనేది బక్కపలుచుగా కాదు, అది కడుపు ఉబ్బిపోయి నీటితో నింపబడి ఉంటుంది, అంటే నీటి చేరి ఉంటుంది అన్నమాట. మొత్తం చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది ఆఫ్రికన్ దేశంలో ఎక్కువ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో సరికానిది ఎందుకోమన్నాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏబి, బీసీ, ఏ పైవన్నీ అన్నాడు. ఆప్షన్ ఏ దీనికి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే, హంచ్ బ్యాక్ ఈజ్ కాల్డ్ అని అడిగాడు. హంచ్ బ్యాక్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఫ్లాట్ ఫుట్, ఆప్షన్ బి కైపోసిస్, ఆప్షన్ సి స్కోలియాసిస్, ఆప్షన్ డి లాట్రోసిస్. హంచ్ బ్యాక్ ఈజ్ కాల్డ్ కైపోసిస్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే వెనుకకు వంపు ఇంకా వెనుకకు ఉంటే దాన్ని కైపోసిస్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని హంచ్ బ్యాక్ లేదా హంప్ బ్యాక్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ చూసుకున్నట్లయితే ఇది వక్రం ఉండదు, పాదాలలో వక్రం ఉండకపోవడాన్ని ఫ్లాట్ ఫుట్ అంటారు. నెక్స్ట్ స్కోలియాసిస్ అంటే వెన్నెముక ఒక వైపుకు వంగిపోవడం, అంటే బరువులు ఎక్కువ ఒక సైడ్ మోయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ లాట్రోసిస్ వచ్చేసి దీన్ని నడ్డి అంటారు. దీన్ని తెలుగులో నడ్డి అంటారు. అంటే ముందుకు ఉన్న వంపు ఇంకా ముందుకు ఉన్నట్లయితే దాన్ని లాటోసిస్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూసుకున్నట్లయితే, ప్రథమ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం అని అడిగాడు. ఇక్కడ ప్రథమ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ప్రమాదం నుండి రక్షించడం, ఆప్షన్ బి ప్రాణాలు కాపాడడం, ఆప్షన్ సి ప్రమాదం జరిగిన తర్వాత చేయు చికిత్స, ఆప్షన్ డి ప్రమాదం విషమంగా కాకుండా చేయడం. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఆన్సర్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే ఆప్షన్ బి ప్రాణాలను కాపాడడం. ప్రమాదాల నుండి రక్షించడం కూడా దీని యొక్క లక్ష్యమే. ప్రమాదాలు జరిగిన తర్వాత చేయు చికిత్స కూడా ప్రాథమిక చికిత్స. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 66వ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముక విరగకుండా ఎముకకు కొంత భాగం మాత్రమే గాయం అయితే ఆ గాయాన్ని ఏమంటారు అని అడిగాడు. అంటే కొంత భాగం మాత్రమే గాయం అవుతుంది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే డిప్రెషన్ ఫ్రాక్చర్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఓపెన్ ఫ్రాక్చర్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. ఓకేనా ఫ్రెండ్స్? డిప్రెషన్ ఫ్రాక్చర్ అంటే ఒక ఎముక ఒక దాంట్లోకి దూసుకుపోవడం లేదా కుచ్చుకుపోవడాన్ని డిప్రెషన్ అంటారు. నెక్స్ట్ ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఎముక విరిగి బయటికి రావడాన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అని అంటారు. నెక్స్ట్ అబ్రేషన్ యొక్క లక్షణం కానిది. ఓకేనా ఫ్రెండ్స్? అబ్రేషన్ యొక్క లక్షణం కానిది చర్మం చెక్కినట్లు కనపడటం, చర్మం చెక్కినట్లు కనపడి చిన్న రక్తస్రావం, కఠినమైన ఉపరితలంపై జరుగు ప్రమాదం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇలాంటి ప్రశ్నలతో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓన్లీ 4 గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి 100 రూపీస్తో నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.
ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపున 4 గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్తో నిర్వహించడం జరుగుతుంది. 4 గ్రాండ్ టెస్ట్లో ప్రతి ఆదివారం ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. 100 మార్కులతో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మాట్లాడవచ్చు.